హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజీత్ కువైట్ బ్లాగ్స్ రండి. ఈరోజైతే మా మేడం చేయమన్న రెసిపీ చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేనైతే శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ ఇది. ఇందులోకైతే కర్రీ వేసాను. కర్రీ వేసిన తర్వాత దీనికైతే నేను ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను. అన్ని పొడులు వేసుకుంటాము జీలకర్ర పొడి. తర్వాత అయితే ఇందులోకి వచ్చేసి ఇప్పుడైతే నేను కొద్దిగానే ధనియాల పొడి కూడా వేసుకుంటాను. కొద్దిగా అందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటాను. మిరియాల పొడి ఒక స్పూన్ అంటే వీళ్ళకి వర్ర ఎక్కువ ఉండకూడదు అన్నమాట, కారంగా అనిపించకూడదు. అందుకని కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. దీనికి వచ్చేసి నేను మిరియాల పొడి వేసుకున్న తర్వాత క్యారీ అది బరాత్ అది అంటే మసాలా పొడులు రెండు రకాలు ఉంటాయి. క్యారీ ఒకటి, బరాత్ ఒకటిని. ఈ రెండు మసాలాలే కానీ వీళ్ళు ఎలా పిలుస్తారన్నమాట అంతే. అయితే ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు. ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత నేను ముందుగా నిమ్మరసం తీసుకున్నాను. ఒక కాయ నిమ్మరసం. నిమ్మరసం పోసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దాంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మరి దానికి నేనైతే కొద్దిగా ఇది కుంకుమ పొడి అంటే కుంకుమ పొడిని కోయిట్లో అంటారు, జాఫ్రాన్ అంటారు. కుంకుమ పొడి వేసుకుంటాను. కొద్దిగా కొద్దిగా అదిలో ఎక్కువ వేసాను. అదైతే ఒక 2, 3 రేకలు వేసుకుంటే సరిపోద్ది. కుంకుమ పొడి కలర్ వచ్చేస్తుంది. అయినా నేను ఎక్కువ వేసానన్నమాట. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. కుంకుమ పువ్వు స్మెల్తో వండిన వంట బాగుంటుంది అన్నమాట. అందుకని నేను ఎక్కువ వేసాను. తర్వాత అయితే పసుపు కూడా వేయడం మర్చిపోయాను. ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు వేసాను ఇంకా మరీ ఎక్కువ కలర్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కలర్ చాలా ఎక్కువ కలర్, బాగా దారుణమైన కలర్ వచ్చేసింది. ఎందుకంటే కుంకుమ పొడి చాలా కలర్ వస్తుంది కాబట్టి అది ఇది కలిపి బాగా కలర్ ఎక్కువైపోయింది. తర్వాత అయితే ఇప్పుడైతే నేను దీంట్లోకి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా తీసుకుంటాను. ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటాను. ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఈ మసాలాలన్నీ కలిపేసుకుని బాగా చికెన్కి మసాలా పొడులు అన్నీ పట్టేదాకా కలుపుకుని ఒక అరగంట సేపు నేను రెస్ట్ ఇస్తాను దానికి. రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్నైతే మరి ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన ఉల్లిపాయ మసాలా క్యాప్సికమ్ పేస్ట్ చేసుకోవాలి దీనికి. దానికోసం నేనైతే ఇది పక్కన పెట్టేసుకుని నేనైతే దాన్ని రెడీ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ముందుగా అయితేనే పొయ్యి మీద పెనం పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ నూనె కూడా పోసుకుంటాను. ఆలివ్ ఆయిల్ నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అలాగే వచ్చేసి ఒక ఉల్లిపాయని నేను కోసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేయకుండా పెద్దగా కట్ చేసాను. ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్ సగం క్యాప్సికమ్ బాగా చిన్న ముక్కలు కాదు పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని నూనె అవి బాగా మగ్గే వరకు వేపుకున్నాను అన్నమాట. వేపుకున్న తర్వాత దాంట్లోకి అయితే నేను మళ్ళీ ఒక టమాటాకాయని కూడా యాడ్ చేసుకున్నాను. టమాటాకాయ కూడా ఇలాగే నూనె మగ్గనిచ్చాను. ఎందుకంటే నూనె మగ్గింది మనం మిక్సీ చేసుకున్నామంటే జ్యూసీగా ఉంటదన్నమాట. మనం పచ్చి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా మిక్సీ చేసుకునేటప్పుడు ఎలా ఉంటదో, ఇప్పుడు మనం నూనె వేపింది కూడా మిక్సీ చేస్తే ఇది డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. స్మూత్‌గా ఉంటది. జ్యూసీగా వస్తదన్నమాట. అందుకనేసి నూనెని మగ్గించుకుని అప్పుడు నేను మిక్సీ చేసుకున్నానన్నమాట. ఈ టమాటా కొద్దిగా మగ్గే వరకు నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటా అయితే మగ్గింది. శుభ్రంగా ఏమీ లేదు. ఇప్పుడైతే నేను దీంట్లోకి మసాలాలు కూడా వేసుకుంటాను. మసాలాలు అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, జీలకర్ర పొడి, ఉప్పు, కొద్దిగా బరాత్, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటిని కూడా కొద్దిసేపు మగ్గనిస్తాను. వాటర్ అంతా లాగేసే వరకు మగ్గనిచ్చేసి ఇప్పుడైతే నేను మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికే వరకు నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఉంచుకొని చూసుకున్న తర్వాత శుభ్రం అయితే మగ్గిపోయింది. మసాలాలు కూడా బాగా పట్టేసాయి. తర్వాత అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకునికి ఇప్పుడు మనము మళ్ళీ ఏరే పెనం పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని ఏరే పెనం పెట్టుకున్నాక దాంట్లో కూడా కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుంటాను. ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా చికెను, ఆ చికెన్ అయితే ఇప్పుడు ఈ మెగ్గులలో వేస్తాను. ఈ పెనంలో వేస్తాను. ఈ పెనంలో వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆ చికెన్ వేసిన తర్వాత ఆ చికెను ఇంకా మసాలాలు గట్రా ఏం వేయనన్నమాట. ఎందుకంటే నేను ముందుగానే మసాలాలు పట్టించేసాను కదా దానికి. ఏమైకుండా అలాగే ఉడికిస్తాను. అలా ఉడికి కొలది వాటర్ మాత్రం వస్తది. ఇలా ఉడికి ఒక 2 మినిట్స్, 3 మినిట్స్‌కి
వాటర్ అంతా వస్తది. ఆ వాటర్‌ని చికెన్ ఉడుకుతది. ఇంక మనం మళ్ళీ ప్రత్యేకంగా ఏమి పోయక్కర్లేదు. ఇదిగో ఇలా వాటర్ వస్తది. ఈ వాటర్‌ని అది ఉడుకుతది. ఈ ఉడికిలోగాన నేను ముందుగా చేసి పెట్టుకున్నాను గదా! టమాటా పేస్ట్ కోసము. అదైతే దీన్ని ఇలా ఉంచి దాన్నయితే నేను మిక్సీ చేసుకుంటాను. మూత పెట్టేసుకునేది. ఇప్పుడెళ్ళి అది మిక్సీ పెట్టేసుకుంటాను. మిక్సీ పట్టుకోబోతులోకి ఇది మళ్ళీ ఏగుతది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏత్తన్నాను. ఇందాకేసాను గానీ చికెన్ కదా! కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటే బావుంటది కాబట్టి నేనేసుకున్నాను. ఎక్కువగానే ఏసాను. ముందేసాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఏసాను. ఇదైతే మగ్గనిస్తాను. ఇప్పుడైతే ఆ వాటర్ అంతా పోయేంత వరకును బాగా మగ్గిదాకా నేనైతే చూసుకుంటాను. వాటర్ అంతా అయితే పోయింది. ఇప్పుడైతే నూనె పైకి తేరుతుంది కాబట్టి ఇప్పుడు నేను ముందుగా మిక్సీ చేసుకున్నాను కదా! మిక్సీ చేసుకున్నాను కదా! టమాటా పేస్టు అది ఆ జ్యూస్ మాత్రం నేను ఇప్పుడు ఇందులో పోసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మనం మామూలుగా పచ్చియి చేసుకుంటే ఎలా వత్తది టమాటా పేస్ట్, ఏపునియి చేత్తే ఎలా వత్తదో చూడండి ఒకసారి. నాకైతే భలే స్మూత్ అనిపించింది ఇలా చేయడం. నేను ఫస్ట్ టైమ్ ఇలా చేశానిప్పుడు. ఎప్పుడైతే మామూలుగా పచ్చియే మిక్సీ ఆడేత్తాను. కానీ ఇప్పుడు చేశాను ఇలా. పోసాక మళ్ళీ ఆ మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ పోసాను. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకనిచ్చేద్దాం. ఇది ఇలాగే ఒక 5 నిమిషాల్లో అయితే నేను పోసిన వాటరు, టమాటా పేస్ట్ మొత్తం అంతా దగ్గరికి అయిపోద్ది. దగ్గరికి అయిపోయేదాకా మనం ఒక 5 నిమిషాలు అలా ఉంచుదాము. దీంట్లోకైతే ఇప్పుడైతే నేను పెరుగు, పాలు, క్రీమ్ కింద రెడీ చేసుకుంటాను. ఒక కప్పు తీసుకుంటాను. అందులో ఒక కప్పు పెరుగు, పెరుగు తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటాను. ఇప్పుడైతే దాన్ని ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకుందాం. ఎందుకంటే ఉండలుంటే మళ్ళీ బాగోదు కదా కూరకి. అదేమో స్మూత్‌గా ఉంది బావుంది. జ్యూసీగా ఉందన్నమాట కూర. అందుకనేసేసి నేనైతే ఇప్పుడు ఇందులోకి మిక్సీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పెరుగు అసలెక్కడ ఉండలేకుండా క్రీమ్‌లా అయిపోయింది. ఇప్పుడైతే గ్లాస్ పాలవుతది. ఆ ప్యాకెట్ అయితే ఒక గ్లాస్ పాలన్నమాట. ఆ పాలు కూడా మొత్తం అన్నీ అందులో ఏసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. పాలేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటాను కదా! ఈ పాలన్నీ ఏసుకున్నాయి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే. నేనైతే ఇలానే చేస్తాను. అంటే కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి పాలుంటాయి కదా! కొబ్బరి పాలతో చేసుకోవచ్చు. తర్వాతేంటంటే మళ్ళీ క్రీమేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది చికెన్ మసాలా కర్రీ అంటే. ఇప్పుడైతే నేను నీళ్ళు పోసాను కదా! టమాటా పేస్ట్‌గా అయయితే శుభ్రం మగ్గిపోయింది. దగ్గర పడిపోయిందన్నమాట. ఇప్పుడైతే ఈ పాలు, పెరుగు కలుపుకున్నాను కదా! ఇదైతే యేసుకుంటాను కూరలోన. చికెన్ మసాలా కర్రీ అంటారన్నమాట. యేసుకున్న బాగా కలిపేసుకుంటాను ఒకసారి ఇది. శుభ్రంగా మొత్తం అంతా కలిసేదాకా ఆ పాలు, పెరుగు మొత్తం అంతా కలిసిపోయేదాకా బాగా కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మటికి దాన్నైతే కలిపేసుకున్నాం గదా! ఇప్పుడైతే దానికి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కానీ, 15 నిమిషాలు గానీ, ఆ వాటర్ అంతా పాలంతా మగ్గిపోయేంత వరకు బాగా దగ్గరకొచ్చేసి గ్రేవీలా వచ్చేసేదాకా మనం మంట పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలయితే సరిపోద్ది. 15 నిమిషాలు అంతే. ఎక్కువ టైం గూడా పట్టదు. ఇదిగో ఇదైతే ఇప్పుడు కుతకుతమని ఇలా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఎందుకంటే పెనంలో పెట్టాను కదా! మూత పెట్టడం వల్ల అడుగు పెట్టేత్తదేమో, మాడిపోద్దేమోనని నేను చెక్ చేసుకుంటా ఉన్నానన్నమాట. ఇదైతే ఇలా అయితే దగ్గరికయిపోయింది. కూరైతే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే పైన జల్లుకోవచ్చు. కూరైతే రెడీ అయిపోయింది. చికెన్ మసాలా కర్రీ ఇలానే చేసుకుంటాను. నాకు తెలిసయితే ఇలాగే చేస్తాను మరి. ఇంకా ఇందులో కొబ్బరి పాలన్నీ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు. కొత్తిమీర జల్లుకుంటే కూర అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు గానీ మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్ట్‌గా